హలో అండి. ఎవరు చెప్పారు అంతా అయిపోయిందని? ఎవరు చెప్పారు మీ జీవితము నిరాశ, నిస్పృహ, నష్టాల్లో ముగుస్తుందని? ఎందుకంటే మన జీవితము యొక్క అంతము ప్రజలు నిర్ణయించరండి, మన ప్రభువు నిర్ణయిస్తారు. మన చుట్టూ ఉన్నవారు నీ వల్ల ఇది కాదు అని అనొచ్చు, మనకి అవకాశాలు రాకపోవచ్చు, మన మనసు కూడా ఇంకా మన వల్ల కాదేమో అని మనల్ని పదే పదే ఇబ్బంది పెట్టవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? వారు చెప్పే నో అది ఫైనల్ మాట కాదండి. ప్రభు పలికే మాటే గొప్ప మాట, చివరి మాట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 8వ వచనం అంటున్నారు, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు కావండి. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన మన జీవితంని ముందుకు తీసుకువెళ్ళే ప్రణాళిక కలిగి ఉన్నారు. మనకి హాని ఇచ్చేది కాదు, మనకి మంచి చేసే ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మనం కొన్నిసార్లు ఆలస్యాన్ని చూస్తూ ఉంటాం, కానీ ప్రభువు దాని వెనకాల మన కొరకు మనకు కావలసిన విషయంలో సిద్ధపాటు చేస్తూ ఉన్నారు. మనల్ని అనేక మంది వ్యతిరేకిస్తూ ఉండొచ్చు, రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రభువు మనల్ని రీడైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ మార్గం కాదు, ఈ మార్గంగా మీరు వెళ్ళవలసింది అని అంటున్నారు. అనేక మార్లు ఇంతే, నా జీవితం ఇక్కడి వరకే అని మనం అనుకుంటాం. కానీ ఒక రోడ్ బెండ్ అయినంత మాత్రాన అది ముగింపు కాదండి. ఆ బెండ్ ఇంకొక ఊరికో ఇంకొక చోటుకో తీసుకువెళ్తూ ఉన్నట్టు దేవుడు కూడా మన జీవితంలో అలాంటి ఒక టర్నింగ్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మనము ప్రభువు కార్యం చేస్తున్నప్పుడు ఆయన నుండి విశ్వాసంలో తొలగిపోకూడదండి. విశ్వాసము కలిగి నిలబడాలి. ఎందుకంటే మన ప్రభువు చెప్పే మాటకి మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది, ప్రతి సంఖ్యలు విడవబడతాయి, ప్రతి కష్టము తీరబడుతూ ఉందండి. కాబట్టి ఏ ప్రభువు అయితే మన జీవితంలో మన కథను రాయడం మొదలుపెట్టారో ఆ ప్రభువు దాని యొక్క అంతము కూడా అందంగా గొప్పగా ఇస్తారు. కాబట్టి నిరాశపడకుండా ప్రభువుని ప్రార్థన చేయండి, ప్రభువుని వేడుకొనండి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.